నమస్కారం. నేను పిలవగానే ఆర్మూర్ పట్టణ 36 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకే మాట చెప్పగానే ప్రతి కౌన్సిలర్ కూడా గౌరవంగా వచ్చేసి నా మాట మీద వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ, మొన్ననే కొత్తగా ఎన్నుకోబడిన ప్రతి కౌన్సిలర్ కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పాలన అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని రాబోయే రోజులలో కూడా ముందు వరుసలో ప్రతి కౌన్సిలర్ ఉండాలని కోరుకుంటూ, గతంలో కూడా మా మేడం గారు కౌన్సిలర్, అదే విధంగా 11 నెలలు చైర్మన్ చేసినాం. అప్పుడు కూడా 11 నెలలు కూడా చైర్మన్ లో గవర్నమెంట్ నుంచి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందటుండి నడిపించినాం. అదే విధంగా మన ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా రాబోయే రోజుల్లో అందరూ తన వార్డు అయితేనేది, ఆర్మూర్ పట్టణం అయితేనేది ముందు వరుసలో ఉండి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నిధులని సమకూర్చుకొని వార్డుని డెవలప్మెంట్ చేస్తూ, మా అయ్యప్ప ఫౌండేషన్ కూడా ఈ 36 మంది వార్డు కౌన్సిలర్లతో మేము ఉంటాం. అదే విధంగా మీరు కూడా మీ సహాయ సహకారాలు మాకు కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన వార్డులో ఏదైనా చిన్న పిల్లలకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా గానీ, లేదంటే విద్యకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా గానీ, మా ఫౌండేషన్ ముందటుండి ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సేవ చేయడానికి అయ్యప్ప ఫౌండేషన్ ముందుంటది. ఆర్మూర్ పట్టణంలో కొన్ని మనం చూసిన 11 నెలల పాలనలో చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రైనేజ్ సమస్య గానీ, రోడ్ల సమస్య గానీ, కొన్ని దగ్గరలో వీధి దీపాలు కూడా కొన్ని కాలనీలలో కూడా ప్రాబ్లం ఉంది. వాటిని కూడా మనం చూసినాం. అంటే టైం పీరియడ్ మనకు సరిపోలేదు. మీరు వాటిని చేసుకుంటూ ముందటికెళ్తే రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ మంచి పేరు వస్తుంది. ఇందులో నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన దాంట్లో ఒక 3 నుంచి 4 కౌన్సిలర్లు, మిగతా వాళ్ళంతా కొత్త కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మీ సహాయ సహకారాలు ఆర్మూర్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణ ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీ యొక్క కొత్త వాళ్ళతోని ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ ఏర్పడడం వల్ల వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే పెరిగిపోయినాయి మీ మీద. దానికి అనుగుణంగా మీరందరూ కూడా మీ శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా సమీకరించి ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.